ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 134. నిన్న నైట్ పడుకునే ముందు నా మనసులో అంతా ఒకటే థాట్ ఉండే, నా డేలో ఇంకో 2 hours ఎక్స్ట్రా ఉంటే ఎంత బాగుండని చెప్పి. ఎందుకు చెప్తా విను. నేను డైలీ మార్నింగ్ 8:30కి లేస్తా. లేవగానే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా వండుకొని ఇల్లు ఊడడానికి 9:30 అవుతుంది. ఇంకా అన్ని పనులు అయిపోయినాక ప్రశాంతంగా అలా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసామో లేదో 10 o'clock మన ఆఫీస్ టైం స్టార్ట్ అవుతుంది. ఇంకా 10 నుంచి 4:30 దాకా వర్క్ చేసి మనం బాక్సింగ్ జిమ్ కో వెళ్లే ముందు తినేసి వెళ్ళాలి కదా, ఇక కుక్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇంకా 5 కల్లా మన ప్రీ వర్కౌట్ మీల్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour రెస్ట్ తీసుకొని 6 కల్లా బాక్సింగ్ జిమ్ కో స్టార్ట్ అయిపోతాం. జిమ్ అయితే దగ్గర కాబట్టి ఒక 5 minutes లో రీచ్ అయిపోతాం. కానీ మన బాక్సింగ్ జిమ్ మాత్రం మన ఇంటి నుంచి హాఫ్ అన్ అవర్ దూరం. సో రానికి పోనికి 1 hour అవుతుంది. యూట్యూబర్ నువ్వు నిజంగా కాదే ఫస్ట్ ఫ్లోర్. అలా ఒక 5 minutes నా ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసి ఇవాళ మన జిమ్ కి రీచ్ అయిపోయాను. సన్సెట్ వాస్ బ్యూటిఫుల్ టుడే. సారీ కొంచెం డిస్ట్రాక్ట్ అయినా. ఇంకా జిమ్ గానీ బాక్సింగ్ గానీ అట్లీస్ట్ 2 hours టైం స్పెండ్ చేస్తా అక్కడ. సో వర్కౌట్ అయ్యేసరికి 8:30 అవుతుంది. బాక్సింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే పక్కా 9. ఇంకా ఘోరంగా కలిసిపోయి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఏం చేయను, పాటలు ఇంటూ కూర్చుంటా. జిమ్ నుంచి రాగానే ఫుల్ ఆకలిస్తుంది. సో ఆ గ్యాప్ లో వే ప్రోటీన్ స్కూప్ వేసుకొని దాగేసి కొంతసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డిన్నర్ చేసేసరికి 10 o'clock అవుతుంది. ఇంకా 10 నుంచి 11-12 దాకా ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్, లేదంటే ఎడిటింగ్ చేస్తూ కూర్చుంటా. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇలానే రెస్ట్ లేకుండా ఎగిరిపోతున్నది. డేలో జస్ట్ ఒక 2 hours ఎక్స్ట్రా నాకు ఉంటే మంచిగా 1 hour వీడియో గేమ్ ఆడుకుంటే రిలాక్స్ అయ్యేవాడిని. ఇంకా నాకు ఎప్పటి నుంచో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఉండే. సో ఇంకో వారు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటూ ఉండేవాడిని. కొంచెం రిలాక్సింగ్ ఉండేది నా డే. అట్లా అని చెప్పి 1-2 hours లేట్ పడుకుందాం అనుకున్నాం అనుకో, నేను ఆ రోజు చేసిన జిమ్ డైట్ అన్ని వేస్ట్ అయిపోతాయి. అంత ఇంపార్టెంట్ స్లీప్. అందుకే ఏదేమైనా మాక్సిమం 12 కల్లా పడుకునేస్తున్నా. అట్లానే బాక్సింగ్ జిమ్ కూడా మానలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ నౌ. సో మంచిగా చిల్ అవ్వాలంటే వీకెండ్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది నాకు. పోనీలే వీకెండ్ రావడానికి ఇంకో 1 day ఉంది. మంచిగా వీడియో గేమ్ ఆడుకుంటే రిలాక్స్ అవుతాం. ఇవాళకైతే గుడ్ నైట్.